వారికి ఉన్నటువంటి ఇంటెన్షన్స్ కోసం ప్రేయర్ చేసుకుని, ఇది అరబిక్ బైబిల్ ఇప్పుడు ఏదైతే మనకి చూపించినారో. We are coming here every Saturday. బరాం గోత్రికులు ఇక్కడ నివసించి ఉన్నారు కనుక ఈ ప్రాంతానికి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ప్రజెంట్ అయితే నేను బరాము ప్రదేశంలో ఉన్నాను. ఈ బరాము ప్రదేశంలో ఈ హిస్టారికల్ సినగోగ్ ఏదైతే ఉందో ఇదే ప్రదేశంలో మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్ ఒకటి ఉంది. సో ఆ చర్చ్ దగ్గరకు కూడా వెళ్దాము. సో ఆ చర్చ్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఎగ్జాక్ట్గా ఈ హిస్టారికల్ సినగోగ్ ఏదైతే ఉందో ఈ యూదుల సినగోగ్ నుంచి 300 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఇక్కడ ఈ చర్చ్ అనేది ఉంది. సో చాలా మంది ఆల్రెడీ వార్షిప్లో అవుతున్నారు. సో వీళ్ళందరూ కూడా చర్చిలో వార్షిప్ కంప్లీట్ చేసుకున్నారు కదండి. ఇప్పుడు ఏదైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్న చర్చ్ ఏదైతే ఉందో ఇది రోమన్ క్యాథలిక్ చర్చ్. ఇది 300 years బిఫోర్ బిల్డ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ చర్చ్ని ప్రిజర్వ్ చేసి సో దీన్ని మళ్ళీ ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది. అంటే కింద ఉన్నటువంటి ఫ్లోరు అండ్ కొన్ని చేంజెస్ కూడా చేయడం జరిగింది లోపల అయితే కనుక. సో అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రేయర్స్ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ బరాము ప్రదేశంలో ఉన్నటువంటి అరబిక్ క్రిస్టియన్స్తో పాటుగా చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడికి ఈస్టర్ టైంలో కూడా ఇక్కడ ప్రేయర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ చర్చ్ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వార్షిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ వారికి ఉన్నటువంటి ఇంటెన్షన్స్ కోసం ప్రేయర్ చేసుకుని, సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాండిల్స్ తీసుకుని ప్రేయర్ చేసి ఇక్కడ వెలిగించి పెట్టడం జరుగుతుంది. సో ప్రేయర్ చేసుకుని ఈ క్యాండిల్ వెలిగించి పెడుతూ ఉంటారు ఇలా ప్రదేశంలో అయితే.
దేవుడికి స్తుతులు స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. ఈ యొక్క స్థలం ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాము. ఇదంతా కూడా సిదోను ప్రాంతంలోకి వచ్చే పట్టణాలు ఇవన్నీ కూడా. బరాం, ఈ ఏరియా పేరు ఏంటంటే బరాం, ఒక యూదుడి పేరు బట్టి ఇది బరాం అని వచ్చింది. ఇప్పుడు మన దోన అరణ్యంకి వెళ్తున్నాం కదా, దోన అరణ్యం కూడా ఈ యొక్క పేర్లే ఇవన్నీ కూడా. బెత్లెహేము కూడా అది కూడా ఒక ఆయన పేరు అన్నమాట. ఇవి ఇక్కడ ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పేరు ఒకళ్ళ పేరు మీద, అంటే ఒక పేరు, గోత్రాలు అంటారు కదా మన ఇంటి దగ్గర, అలాగా ఇది బరాం గోత్రికులు ఇక్కడ నివసించి ఉన్నారు కనుక ఈ ప్రాంతానికి బరాం అని పేరు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొంచెం చరిత్ర ఉందనుకోండి, క్లుప్తంగానే మీతో మాట్లాడుతున్నాను. ఓకే, ఇది తర్వాత కాలంలో ఏమైందంటే క్యాథలిక్ వాళ్ళు ఇజ్రాయెల్ ప్రాంతం వచ్చి ఇజ్రాయెల్లో ఎక్కడెక్కడ హోలీ ప్లేస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ జూయిస్ నివసించారు, ఆ ప్లేస్లన్నీ వాళ్ళు చూసుకుని అక్కడ వారు అప్పుడున్న గవర్నమెంట్ దగ్గర వాళ్ళు కొంత డబ్బు కట్టి స్థలాలను తీసుకుని చర్చిలు నిర్మించారనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఊరికినే మనకింత శుభ్రపరిచి ఇంత భద్రపరిచి ఉంచలేదు. అప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చిలకు సంబంధించిన పాస్టర్లు కానీ ఆ సంస్థలు కానీ ఇజ్రాయెల్ దేశంలో అనేక స్థలాలు డబ్బులు పెట్టి వాళ్ళకు కొని ఆ డబ్బు ఈ దేశానికి అభివృద్ధి కోసం వారు వాడుకున్నారు. ఆ ధనం బట్టి వారు ఇవ్వటం జరిగిందనమాట. ఈ స్థలాల్ని వారు శుభ్రపరిచి పరిశుద్ధంగా ఒక చక్కని దేవాలయాలు, మనం ఎక్కడికి వెళ్ళి చూడండి ఒక క్యాథలిక్ చర్చ్ ఉంటుంది. యేసు గారు బాప్తిజం తీసుకున్న ఆ యొక్క నది పక్కన కూడా, అంటే ఎక్కడో ఎడారులు ఉంటుంది అది, ఆ నది పక్కన కూడా బోళ్ళన్నీ చర్చిలు నిర్మించారు. ఇవన్నీ క్యాథలిక్ వాళ్ళు వాళ్ళ సమస్త ఆస్తులు దేవుడి పరిచర్యకి ఉపయోగిస్తారు. ఇప్పుడు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ యొక్క కష్టార్జితం ఈరోజు మనం ఎంత సంతోషంగా ఈ దేవాలయాల్లో ప్రార్థన చేసుకుని ఈ పరిశుద్ధ స్థలాల్లో సంతోషిస్తున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ రోజుని ఇజ్రాయెల్ దేశంలో ఇన్ని పరిశుద్ధ స్థలాలు భద్రపరచబడ్డాయి అంటే అనేక మంది ప్రార్థనా పరులు దేవుడికి వారు సమస్తాన్ని అర్పించుకున్నారు గనక ఈరోజు ఈ పరిశుద్ధ స్థలాలు ఇంత సంతోషంగా మనము దర్శిస్తున్నాము. ఈ దేవుడి యందు భయభక్తి కల వారి కుటుంబాలు ఎలా ఉంటాయంట? ఆశీర్వదించబడతాయంట తరతరాలు. మనం కూడా ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని సంతోషంగా ఉండాలి. పరిశుద్ధ స్థలాలు ఎన్నిసార్లు చూసినా అదృష్టమే కదా. ఇజ్రాయెల్ రావాలని కట్లట్టు చూస్తున్నారు ఎంతోమంది. రాగలుగుతున్నారా? దేవుళ్ళు మర్చిపోవద్దు. దేవుళ్ళు మర్చిపోకుండా ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడు కూడా దేవుళ్ళు సంతోషించేవారుగా ఉంటారు. దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి ఆయన స్తుతించి పక్క వారికి మనం సాక్షులుగా ఉండాలి. We are coming here every Saturday at 11 o'clock, and we pray every Saturday, also in Christmas and in Easter. Easter also you make prayer. All of that. Originally, we are from here, from this village. Okay. In 1948, this village was occupied by the Jewish army. Okay. And we moved to other places, Jish, to Akko, to Haifa, to Lebanon, and there was a promise from the government, from the army, that if we go for 2 weeks, we can come back after that, when the situation will be safe. After the war. So they didn't do this, and we still waiting till now. It's a very historical place. Yeah, sure. This church very old. Okay. Very old. When it was built? It was built, I think, about 300 years ago. 300 years ago it was built. Okay. And, but we renew this church. You see here, there. Okay. And also we have a cemetery here. Okay. Where it was? It's about 1 kilometer. 1 kilometer from here, this church. Okay. Less than 1 kilometer. And everyone who died, also in Jish, in Haifa, and everywhere, they are coming here to the cemetery. Also, there was people who was living in the States. Okay. For example, my cousin was in the States, and he wanted to come to be here. Okay. So before he died, he paid money for the airplane, everything, and he is now here in the cemetery.
Wow, that's great. Not only him. Okay. Thank you so much, sir. You've given a very good information. أهلا وسهلا. Ma salama. تفضل. تعرف عربي كمان؟ ఇది అరబిక్ బైబిల్ ఇప్పుడు ఏదైతే మనకి చూపిస్తున్నారు This is Arabic. అరబిక్ బైబిల్. Also, there's Aramaic here inside, written in Arabic letters and also in Aramaic letters. ఓకే. ఎక్స్ప్లెనేషన్ ఇన్ అరబిక్ అండ్ అరబిక్ ఆల్సో, 2 languages. For example, because people don't know to read the Aramaic letters, so they write it in Arabic. Explanation in Aramaic also. Abba Dekshona, for example, Bokur Bono. You see, this is in Aramaic but written in Arabic. Arabic can. Okay. Letters. Very nice. Nice, huh? Okay. Thank you. This is Aramaic. I will show you here. This is Aramaic letters. Okay. Okay. This also Aramaic. This is Aramaic. Aramaic. Okay. You see, this is Aramaic. Yeah. But people didn't learn it. Okay. For example, here it's Aramaic. Kadishat Aluho, Kadishat Hayiltono, Kadishat Lomoyoto. Okay? This is in Aramaic letters. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇక్కడ మేడం అయితే ఇక్కడ మనకి స్నాక్స్ ఇస్తున్నారు, అండ్ స్నాక్స్ ఇస్తున్నారు అండ్ టీ కూడా. హాయ్ బస్ అన్న సవి కలం నఫర్ ఇంత టీ అదా కుల్లు كله هذا تفضلوا. ఫద్దా శుక్రన్. Salam. I'm from India. India, nice. What are you doing here? I'm visiting this place. I will upload this one in YouTube. Nice, have fun, have fun. You Thank you, sir. Good luck. వాటర్ తీసుకో. ఓకే సరిపోతుంది. సో వీళ్ళందరూ కూడా ఈ బెల్ల కొడుతున్నారు ఇక్కడ. శుక్రాన్. أهلا وسهلا. శుక్రాన్. الله معك. مع السلامة. మా సలాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 ప్లేసెస్ని చూసి ఇక్కడి నుంచి మరొక ప్రదేశానికి మేమైతే బయలుదేరాము. బస్లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము. సో ఈ ట్రిప్స్లో చాలా బాగుండే విషయం ఏంటంటే ఇలా ఈ బస్లో జర్నీ చేసే టైంలో చక్కగా సాంగ్స్ పాడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ ట్రావెల్ అనేది ఉంటుంది. సో నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ టైము నేను ఇలా రావడం, ఇలా ఈ ట్రిప్స్లో రావడం చాలా బాగా అనిపించింది నాకు. అందరితో పాటుగా అందరూ మన వాళ్ళే చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ సో వెళ్ళడం. ఈవెన్ ఆల్మోస్ట్ 2 years అయిపోయింది నేను తెలుగు వాళ్ళతో మాట్లాడి. సో ఇక్కడికి రావడం, వీళ్ళందరితో కలిసి చక్కగా వీళ్ళందరూ మంచి మంచి సాంగ్స్ పాడుతున్నారు, సిస్టర్స్ అందరూ కూడా. సో వాళ్ళతో పాటు జర్నీ చేయడం చాలా బాగా అనిపించింది నాకైతే కనుక. మరొక ప్రదేశానికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీరెంత ఎక్సైటెడ్గా ఉన్నారో నేను కూడా అంతే ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ ప్లేసెస్ చూడడం ఫస్ట్ టైం, నేను ఇంత లాంగ్ రావడం కూడా ఫస్ట్ టైం అనమాట. సో బాగుంటాయి. నెక్స్ట్ ప్లేసెస్ కూడా నేను చూపిస్తాను మీకు. స్టే ట్యూన్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.